సక్సెస్ అవ్వాలంటే అసలు సీక్రెట్ ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? చాలామంది చాలా చెప్తారు కదా, కానీ అసలైన రహస్యమేంటో చెప్పే ఒక చిన్న, సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ స్టోరీ ఈరోజు చూద్దాం. ఇంటెలిజెన్స్ గొప్పదా లేదంటే డిసిప్లిన్ గొప్పదా? ఏది మనల్ని గెలిపిస్తుంది? ఇది ఎప్పుడూ ఉండే కన్ఫ్యూజనే కదా. సరే, ఈ కథతో ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందేమో చూద్దాం రండి. సరే, ఇక కథలోకి వెళ్దాం. మన కథలో హీరో ఒక స్టూడెంట్. చాలా అంటే చాలా తెలివైనవాడు. కానీ అతనిలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. నిజానికి అది మనలో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమే. ఇతని పేరే రాహుల్. క్లాస్లో టాపరన్మాట. ఏ టాపిక్ చెప్పినా సరే ఇట్టే అర్థం చేసుకుంటాడు. అందరూ అనుకునేవాళ్ళు, అబ్బా వీడు లైఫ్లో సెటిలైపోతాడు అని. కాని ఎంత టాలెంటున్నా సరే అతనికి ఒక పెద్ద అడ్డంకి ఉండేది. అదేనండి, వాయిదా వేయడం. ప్రతి పనికి రేపు చూద్దాంలే, కాసేపయ్యాక చేద్దాంలే అనుకోవడం. ఎలాగో మనం తెలివైన వాళ్ళం కదా, లాస్ట్ మినిట్లో చదివినా పాసైపోతామని ఒక గట్టి నమ్మకం. మనలో చాలామందికి ఈ ఫీలింగ్ వస్తుంది కదా. కానీ లాస్ట్ మినిట్లో చేసే పనులు ఎప్పుడూ మనమనుకున్న రిజల్ట్ ఇవ్వవు. ఈ నిజం రాహుల్కి చాలా త్వరగానే, కొంచెం గట్టిగానే తెలిసొచ్చింది. రిజల్ట్స్ వచ్చాయి, సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఒక పక్క అతని ఫ్రెండ్ అరుణ్కి సూపర్ మార్క్స్ వచ్చాయి. ఇంకో పక్క మన రాహుల్ ఫెయిల్ అవ్వలేదు, కాని అనుకున్న మార్కులు రాక చాలా డిసప్పాయింట్ అయ్యాడు. చూశారా, ఎగ్జామ్ ఒకటే, కాని వాళ్ల అలవాట్లు వాళ్ల రిజల్ట్ని ఎలా మార్చేశాయో. కొన్నిసార్లు మనం దారి తప్పినప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఇది కాదు, ఇది కరెక్ట్ అని చెప్పాలి కదా. రాహుల్ లైఫ్లో ఆ హెల్ప్ వాళ్ల టీచర్ నుండి వచ్చింది. ఆయన చెప్పిన సింపుల్ మాటలు రాహుల్ ఆలోచించే విధానాన్నే మార్చేశాయి. ఆయనన్నారు, చూడు, తెలివి ఒక్కటే ఉంటే సరిపోదు, దానికి డిసిప్లిన్, టైం మేనేజ్మెంట్ కూడా తోడవ్వాలి. అప్పుడే సక్సెస్ అవుతావు. ఆ మాటలు రాహుల్ మనసులో బలంగా నాటుకుపోయాయి. సరే, వినడం కాదు, ఈసారి చేసి చూపించాలి అని గట్టిగా డిసైడ్ అయ్యాడు. అతనేం పెద్ద పెద్ద మార్పులు చేయలేదు, జస్టు 2 సింపుల్ రూల్స్ ఫాలో అయ్యాడు. 1, రోజూ కనీసం కాసేపైనా చదవాలి. 2, ఏ పనైనా టైంకి కంప్లీట్ చేయాలి. అంతే. ఈ చిన్న మార్పులే అతని సక్సెస్కి ఫౌండేషన్ అయ్యాయి. సో ఈ కొత్తగా వచ్చిన డిసిప్లిన్ వల్ల రాహుల్కి మంచి మార్కులు మాత్రమే కాదు, అసలు సిసలైన విజయమంటే ఏంటో కూడా తెలిసొచ్చింది. ఫలితం ఏమై ఉంటుందో మీరే ఊహించండి. నెక్స్ట్ ఎగ్జామ్స్లో రాహుల్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఇది జస్ట్ ఒక ర్యాంక్ కాదు, అది అతని కొత్త అలవాట్లకు, అతని పట్టుదలకి దక్కిన గెలుపు. అప్పుడే అర్థమైంది అతనికి, అసలు మ్యాటరేంటో. సక్సెస్ అంటే ఏదో లాటరీ టికెట్లాగా తగిలేది కాదు, అది మన అలవాటు. రోజూ మనం పట్టుదలగా చేసే చిన్న చిన్న పనులే మనల్ని గెలిపిస్తాయి. సో ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ లెసన్ ఏంటంటే, టైంని గౌరవించడం. దాన్ని పోస్ట్పోన్ చేస్తూ వేస్ట్ చేస్తే మనమే చాలా అవకాశాలు కోల్పోతాం. ఇక రెండోది, ఇంకా చెప్పాలంటే అన్నిటికన్నా ముఖ్యమైంది, మనలో ఎంత టాలెంట్ ఉన్నా డిసిప్లిన్ లేకపోతే అదంతా వేస్ట్. సక్సెస్కి ఫస్ట్ స్టెప్ డిసిప్లినే. ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. ఈ రాహుల్ కథ వింటుంటే మనలో కూడా ఎక్కడో ఒక రాహుల్ ఉన్నాడని అనిపిస్తుంది కదా. మరి మన లైఫ్లో మనల్ని ముందుకు తీసుకెళ్తున్న మంచి అలవాట్లేవి, మనల్ని వెనక్కి లాగేస్తున్నవేవి? ఒక్కసారి ఆలోచించండి. సమాధానం మన దగ్గరే ఉంది.